100 రోజుల కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమవుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అధికారంలోకి వచ్చాక పక్కన పెట్టారని ఆరోపించారు. 100 రోజుల్లో రైతుల్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలన్నారు. ఊరూరా ఊదరగొట్టిందా లేదా ఈ కాంగ్రెస్ వాళ్ళు? చివరికి ప్రజలు నమ్ముతలేరని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి నోటరీ డాక్యుమెంట్ పంచిండ్రు ఇంటింటికి. పంచిరా లేదా? బాండ్ పేపర్లు వస్తే కూడా జనం నమ్మతలేరని ఇది సోనియా గాంధీ మాట, ఇది రాహుల్ గాంధీ మాట, ఇది ఏఐసిసి ఇచ్చిన మాట అని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేసిండ్రు. రేపు బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు 2 లక్షల రుణమాఫీ చేయలేదు కనుకనే నిన్ను ఓడగొట్టిండ్రు మా వాళ్ళు అని మేము బల్ల గుద్ది గట్టిగా మాట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలి. లేదంటే ఏమంటాడు? అరే నేను 2 లక్షలు ఎగ్గొట్టినా నాకే ఓటేసి రూపో అనడా? రేపు మేము కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలంటే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయించాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు వడ్లకు 500 ఇస్తామన్నారు, మక్కలకు 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు మనం అడగాలి, ఏదిరా నాయన మక్కలకు 500 ఇస్తాన ఏడున్నావు రా అని అడగాలి. ఇప్పుడు రేపు ఎట్లా ఓట్లు అడుగుతామని అడగాలనా వద్దా? ఇప్పుడు 500 బోనస్ ఇవ్వకుండా కాంగ్రెస్ ఓడి కామారెడ్డిలో ఎల్లారెడ్డిలో ఊళ్ళకు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతారో నేను అడుగుతా ఉన్నా. వాళ్ళకి హక్కు ఉన్నదా? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక నీళ్లు కమ్మైనాయి, కన్నీళ్లు ఎక్కువైనాయి. బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? మళ్ళా ఊర్లో పోయి అన్ని బోర్లు గుద్ది బోర్ బొక్కలలో పోతున్నాయి పైసలన్నీ. రైతుల చెమట చుక్కలు, మా అక్క చెల్లెల మెడల ఉన్న గుండ్లు చెవుల కమ్మలు అన్ని బోరు బొక్కలలో పోతున్నాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా బాయిలలో పూడికతీత క్రేన్లు కిరాయికు తెచ్చుడు, మళ్ళా రైతులు బోర్లేసుడు, మళ్ళా రైతులు అప్పుల పాలవుడు, రైతుల ఆత్మహత్యలు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఏమిచ్చిందంటే 280 మంది రైతుల ఆత్మహత్యలు జరిగాయి. మా నాయకుల్ని కొనగలుగుతావేమో, కొంతమంది పెద్ద పెద్ద ఎమ్మెల్యేలను కొంటావేమో, కానీ మా కరుడు గట్టిన గులాబీ కార్యకర్తల్ని కొనలేవు మిస్టర్ రేవంత్ రెడ్డి. మా ఉద్యమకారులను కొనలేవు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొనలేవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.